నమస్తే సార్. నమస్తే సార్, హెల్తీగా ఉండాలంటే మనం తీసుకునే డైట్ అనేది హెల్తీగా ఉండాలి. హెల్తీ డైట్ ఇదైతే వింటూనే ఉన్నాం సహజంగా. కానీ వాస్తవం కూడా. ఆ, కానీ ఈ మధ్య బ్రెయిన్ డైట్ అనే పదం అయితే వినబడుతోంది. ఏంటి సార్ అసలు బ్రెయిన్ డైట్ అంటే ఏంటి? ఇప్పుడు మనం ఇంతవరకు ఈ ఆరోగ్య ప్రమాణాల కోసం ఆకర్షించే వాళ్ళందరూ కూడా కొంచెం డైట్ మీద పడింది దృష్టి. ఇది అవును. సంతోషకరమైన పరిణామం. మ్మ్. అయితే ఏమిటి, ఇంతవరకు ప్రాచుర్యంలో ఉన్న డైట్లు అంటే ఏమిటి? డయాబెటిక్ డైట్. హా. ఏది కూడా ఇంపార్టెంట్ కాదని కాదు. మ్మ్. బ్రెయిన్ డైట్, డయాబెటిక్ డైట్ కానీ, లేకపోతే కిడ్నీ డైట్ అని, కిడ్నీలు ఏదైతే కిడ్నీ ఫెయిల్యూర్ అని రావడం, మూత్రపిండాలు వ్యాధుల వల్ల కూడా కొంతమంది మ్మ్. ఈ లివర్ గురించి ఈ మధ్య కాలంలో ఎక్కువగా లివర్లో ట్రాన్స్ప్లాంటేషన్లో లివర్ వ్యాధులు, మద్యం సేవించడం ప్రాబ్లం వచ్చిన తర్వాత లివర్ డైట్ అని, ఇట్లా చాలా డైట్లు, హార్ట్ డైట్, హైపర్ టెన్షన్ డైట్ అని, ఓకే. అంటే బీపీ ఉన్న వాళ్ళందరూ వాడాల్సినవి. మ్మ్. ఈ డైట్స్ అన్ని ఉన్నాయి. మ్మ్. నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది ఏమిటంటే, అసలు బ్రెయిన్ డైట్ గురించి ఎక్కువ మంది మాట్లాడడం లేదు. అసలు తెలియదు సార్ చాలా తెలియదు. మందికి. బ్రెయిన్ డైట్ అన్నది ఏమిటంటే మెదడుకి ఉపయోగకరమైనటువంటి ఏదైతే ఉందో డైట్. మ్మ్. ఇది 41 సంవత్సరాల అనుభవంతో నేను నమ్ముకునేటువంటి ఈ శాస్త్రం, ఏది వైద్య విధానంలో ముఖ్యంగా న్యూరో సర్జరీ గురించి, బ్రెయిన్ గురించి మ్మ్. నాకు కొన్ని దాన్ని ఉపయోగకరమైన మాటలు చెప్పడం అనేది భావ్యంగా నేను భావించి ఈ ప్రోగ్రాం చేస్తున్నాం. ఓకే. బ్రెయిన్ అంటే ఇప్పుడు ఏమిటంటే శరీరంలో జరిగేటువంటి ప్రతి పని, మ్మ్. అక్కడ భాగ్యవంతుడు, పేదవాడు, శ్వేతజాతీయుడు, నల్లజాతీయుడు అని కాదు. అవును. మీరు నడుస్తున్నారు, ఆలోచిస్తున్నారు, క్యాలిక్యులేషన్ చేస్తున్నారు, గాలి తీసుకుంటున్నారు. ఈ మేధా సంపత్తి వీటన్నిటికీ ముఖ్యమైన హెడ్ క్వార్టర్స్ బ్రెయిన్ కదా. అవును సార్. ఇప్పుడు అలాంటి బ్రెయిన్కి అంటే ఎంత పని చేసి అలసిపోతుంది అవయవం. మనం ఇప్పుడు స్కూటర్ ఏముంది, మ్మ్. మోటార్ సైకిల్ ఉంది, కారు ఉంది, దానికి ఫ్యూయల్ కావాలా, ఇంధనం. అవును. అంటే బ్రెయిన్కి కూడా అలాంటి ఇంధనమే కావాలి. ఓకే. ఏదన్నా కానీ ఇందులో పెట్రోల్ అయిపోతే ఏమవుతుంది, మొరాయిస్తుంది వెహికల్. అవును. మెదడుకు కూడా ఈ మ్మ్. పనులన్నీ ప్రతిరోజు చాకచక్యంగా క్రమం తప్పకుండా మ్మ్. భగవంతుడు పిలిచినంత వరకు 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు పని చేయాలంటే మ్మ్. దానికి ఎంత అవసరం ఈ మేధా సంపత్తిని మెయింటైన్ చేయడానికి. అవును. కాబట్టి బ్రెయిన్ డైట్ తాలూకా ముఖ్యత ఇంత అంత కాదు. మ్మ్. ఇందులో ఏదో స్పెషల్ డైట్లు ఇంకెక్కడికో వెళ్ళి మధ్యధరా పర్వతాలకు వెళ్ళి అక్కడ నుంచి ఏదో పట్టుకురావాల్సిన అవసరం లేదు. ఓకే. అదే కాకుండా ఇందులో శాకాహారులు, మాంసాహారులు అందరికి కూడా సరిపోయినటువంటి ఉన్నాయి. ఎవరు కూడా ఎవరైనా క్రిటిసైడ్ చేయడానికి లేదు. మ్మ్. కాబట్టి ఇప్పుడు మామూలుగా అంటే మనం రెగ్యులర్ గా తీసుకునే ఫుడ్ అది సరిపోదా సార్ సపరేట్ గా అంటే బ్రెయిన్ డైట్ అనేది? అంటే కొన్ని పదార్థాలు, మ్మ్. కొన్ని పదార్థాల్లో ఏమిటంటే కొన్ని మెదడుకు సంబంధించిన ఏదైతే మినరల్స్, ఇప్పుడు ఏమిటి పనిచేసేవి మెదడుకి, మ్మ్. కొన్ని విటమిన్లు కావాలి, మ్మ్. మినరల్స్ కావాలి, లవణాలు కావాలి. అవును. అదే కాకుండా ఈ పాలిఫెనాల్స్ అని వచ్చాయి, ఈ మధ్య మ్మ్. ఫ్లేవనాయిడ్స్ అని వచ్చాయి, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అని వచ్చాయి. అవును. ఇవన్నీ కొన్ని విషయాల్లో సమృద్ధిగా ఉన్నాయి. ఓకే. కాబట్టి మెదడుకు సంబంధించి మెదడు తాలూకు ఆరోగ్యం బాగా ఉండడాలంటే ఇవన్నీ తీసుకుంటే ఉపయోగకరం. మ్మ్. ఇప్పుడు శాకాహారులే తీసుకోండి, ఓకే. ఉదాహరణకి సింపుల్ అండి, ఏది మనం వాడేటువంటి పాలక్, స్పినాక్ మ్మ్. అంటాం ఇంగ్లీష్లో, దానిలో సమృద్ధిగా ఉంటాయట. ఏది విటమిన్ ఈ, ఓకే. లేకపోతే విటమిన్ కే, మ్మ్. అదే కాకుండా ఇప్పుడు బీటా క్యారోటీన్, ఇవన్నీ ఉంటాయి. దీనివల్ల ఏమవుతుందంటే ముఖ్యంగా విటమిన్ ఈ ఏం చేస్తుందంటే మ్మ్. వయసును బట్టి ఏదైతే మెదడు లోపల కణాలలో డ్యామేజ్ అవుతుందో మ్మ్. దానివలన పార్కిన్సన్ వ్యాధి, లేకపోతే ఆల్జీమర్స్ వ్యాధి ఇలాంటి రావడానికి ఏజింగ్ ఫ్యాక్టర్ ఏదైతే వస్తుందో దాని మీద పనిచేసి మ్మ్. ఆ ఇబ్బంది రాకుండా తగ్గిస్తుందట. ఓకే. అదే కాకుండా దక్షిణ భారతదేశంలో ఈ ఆకుకూర తక్కువ దొరుకుతుంది. శాస్త్రం ఏం చెప్తుందంటే కాలే కూర, మ్మ్. మున్ముంగ్ కూర అని అంటారట. అది దక్షిణ భారతదేశంలో కన్నా మధ్య ప్రాంతంలో లేకపోతే ఉత్తర భారతదేశంలో దొరుకుతుంది. మ్మ్. దగ్గర కూడా అది కూడా మన వాళ్ళు కూడా ఇక్కడ పండిస్తారని అనుకుంటున్నాను. మ్మ్. వీటిలో ఈ ఉపయోగకరమైనటువంటి సమృద్ధిగానే ఉన్నాయి. ఓకే. అదే కాకుండా అప్పుడు నేరేడు పండు అంటే అందరూ తీసుకునేది నేరేడు పండు, బెర్రీస్ అంటాం. అవును. ఈ బెర్రీస్ కూడా బ్లాక్ బెర్రీ, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ. మ్మ్. ఈ మధ్యకాలంలో ఎవరో మా మిత్రులు చెప్తున్నారు, ఎక్కడ విశాఖపట్నం జిల్లాలోని మ్మ్. ఈ అరకు, లేకపోతే చింతపల్లి ఇలాంటి ప్రాంతాల్లో బెర్రీస్ పండిస్తున్నారట, స్ట్రాబెర్రీస్. ఇదేదో విదేశాల నుంచి, సూపర్. స్విట్జర్లాండ్ నుంచి రానక్కర్లేదు. ఆ. ఆ బెర్రీస్లో కూడా ఇవన్నీ కూడా విటమిన్ సి కానీ, విటమిన్ ఈ కానీ ఉండి, మ్మ్. అందులో ముఖ్యంగా ఉండేటువంటి కొన్ని పదార్థాలు ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అని ఉంటుంది బ్రెయిన్లో. ఆ. అంటే అందులో ఒక ముఖ్యంగా కనబడేది ఏమిటంటే ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల మెదడులో కణాలు డ్యామేజ్ అవ్వడానికి దోహదకారై దాన్ని నిరోధించాలంటే యాంటీ ఆక్సిడెంట్స్ అని కావాలి.
ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అన్నవి ఏమిటంటే కొన్ని మినరల్స్ ఉంటాయి దానికి, ఫ్రీ రాడికల్స్ అని. దాని పనేనండి నెగిటివ్ మాటలు, నెగిటివ్ పనులు చేయడం. ఆ ఫ్రీ రాడికల్స్కి ఎదుర్కొని సన్నద్ధంగా ఉండి చేసేటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ అన్నది ఈ బెర్రీస్లో చాలా సమృద్ధిగా ఉన్నాయట. అదే కాకుండా అక్రోట్స్ అంటాం, వాల్నట్ అని, చాలా పెద్ద కాస్ట్లీ ఫ్రూట్, ఇప్పుడు విరివిగా దొరుకుతూ ఉంది అది. అందులో ఈ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, అందరు అనుకుంటారు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అయితే మాంసాహారంలోనే తీసుకునే మాంసాహారంలో ఉంటుందని. లేదండి, ఇందులో ఉండేటువంటి ఆల్ఫా లినోలిక్ యాసిడ్ అన్నది ఎంత ప్రాచుర్యం అండి, ఎంత ఉపయోగకరం. సేమ్ ఏదైతే మెదడులో ఉన్నటువంటి కనెక్షన్స్ ఉంటాయి, ఆ కనెక్షన్ అంటే ఏమిటి, ఒకదానికి ఒకటి పలకరింపులు ఉంటాయి నర్వస్ సిస్టంలో. వాటి పలకరింపు కోసం ఏదైతే దోహదకారైనటువంటి వీటిని తయారు చేస్తూ ఉంటుందట. ఇవి వెజిటేరియన్స్ తీసుకోండి. తర్వాత ఇప్పుడు మనం కొన్ని డ్రై ఫ్రూట్స్ అవన్నీ మనం చెప్పుకుందాం. ఇంకా మాంసాహారంకి వస్తే ఇప్పుడు అందరూ మళ్ళీ అనుకుంటారు మాంసాహారం గురించి చెప్పటం లేదు. మాంసాహారం వస్తున్నాం మేము. ఎగ్ అండి, రోజుకు ఒక ఎగ్గ తీసుకుంటే దానిలో ఉండేటువంటి కొలీన్ అన్నటువంటి పదార్థం అసలు ఎంత ఉపయోగకరం అని అంటే, దాని వలన ఈ మెదడు తాలూకా గ్రోత్ పెరుగుతూ ఉంటుందట. పూర్తి ఎగ్గా సార్? పూర్తి ఎగ్. దాంట్లో ఉండేటువంటి కనెక్షన్స్ ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఏదైతే న్యూరాన్స్ మధ్యలో కనెక్షన్, సమాచార వ్యవస్థ, బ్రెయిన్ లో కొన్ని బిలియన్స్ ఉన్నాయి న్యూరాన్స్ అని. ఎవరు లెక్క పెట్టలేదు ఇంతవరకు ఎన్ని ఉన్నాయని. అందులో ఏదన్నా కానీ నశిస్తూ ఉంటే దాని తాలూకు ముఖ్యత. ఎందుకంటే బ్రెయిన్ భగవంతుడు ఎలా తయారు చేశాడంటే, ప్రతి ఏరియా ఒక పని కోసం నిర్దేశించాడు ఆయన. ఒక పని వాసన కోసం, ఒక పని కంటి చూపు కోసం, ఒక పని వినడానికి, ఒక పని వాక్శుద్ధికి, మాట చాతుర్యానికి, తెలివికి, జ్ఞాపక శక్తికి, ఇట్లా వీటన్నిటి మీద కూడా ఈ కనెక్షన్స్ అనేది చాలా ముఖ్యం. ఏదైనా సమాచారం, ఇప్పుడు మాటకు మొబైల్ లేని రోజు నాడు ఎంత కష్టం అయ్యేదంటే ఎక్కడ తను మాట్లాడాలని. ఇప్పుడు అంత గొప్ప వ్యవస్థ, ఈ కనెక్షన్ వ్యవస్థ ఎప్పుడో సృష్టికర్త మెదడులో అమర్చాడు. ఈ కనెక్షన్స్ కానీ ఏ కారణం వల్ల డ్యామేజ్ అయితే ఇబ్బంది మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఈ మనం చెప్పినటువంటి అక్రోట్ కూడా దానివల్ల ఉపయోగం. ఈ కొలియన్, కోడిగుడ్డు గురించి మాట్లాడుకుంటున్నాం. అదే కాకుండా మాంసాహారులు తీసుకున్నటువంటి మాంసం, ఇందులో చిన్న తేడాల శాస్త్రం ఏం చెప్తుందంటే, ల్యాంబ్ అంటే ఏమిటి, లేత గొర్రె నుంచి మాంసం అట. ఈ పోర్కు, బీఫ్ ఇవన్నీ రెడ్ మీట్, వైట్ మీట్ అని 2 రకాలు ఉంటాయండి. రెడ్ మీట్ అన్నది ఇప్పుడు ఇదే మనం చెప్పుకున్నటువంటి ల్యాంబ్ కానీ, పోర్క్ కానీ, బీఫ్ కానీ రెడ్ మీట్ అంటారట. వైట్ మీట్ అంటే చికెన్, వీటిలో వచ్చేది. వైట్ మీట్ అంత శాస్త్రం కాదట, ఉపయోగకరం కాదు. ఏదైతే ఉందో ముఖ్యంగా ల్యాంబ్, ఏదైతే లేత గొర్రెను తీసుకునేటట్టయితే దానిలో క్యాలరీస్ తక్కువ ఉంటాయి, దానిలో కొవ్వు పదార్థాలు తక్కువ ఉంటాయి, దానిలో ఉండేటువంటి ఉపయోగకరమైనటువంటి మెదడుకు సంబంధించినటువంటి మేత అంతా అందులో ఉంటుందట. అలాగే ఇంకొకటి ఉంది ఏమిటంటే సాల్మన్ ఫిష్ అని, అంటే చాలా ఫ్యాటీ ఫిష్ అని. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఫిష్ లివర్ ఆయిల్ అంటాం మనం. సమృద్ధిగా ఉండేటువంటి గొప్ప సోర్సు ఇది. అంటే ఇవన్నీ కాగ్నిటివ్ ఫంక్షన్, జ్ఞాపక శక్తికి, క్యాలిక్యులేషన్కి, మేధా సంపత్తికి. లేకపోతే ఇదేందో అమ్ముతుందంటే 60-50 సంవత్సరాల తర్వాత రోజుకి భారతదేశంలో కూడా ఆల్జిమర్స్ వ్యాధి వాళ్ళు బాధపడే వాళ్ళు ఎక్కువైపోతూ ఉన్నారు. ఏదైతే తెల్ల జుత్తు వచ్చి ఇలాగ జుత్తు తగ్గిపోతూ ఉందో అలాగే కణాల సంఖ్య కూడా తగ్గిపోతూ ఉందట. వీటన్నిటికీ పెంపొందించడానికి ఉపయోగపడేటువంటి ఒక ముఖ్యమైన ఈ ఆహారం నాన్ వెజిటేరియన్స్లో మనం చెప్పుకున్నటువంటి ఫిష్. అలాగే వెజిటేరియన్స్లో మనం చెప్పుకున్నాం వాల్నట్. ఎక్కడైనా కానీ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అవసరం. అది 2 వెజిటేరియన్ ఏదైతే శాకాహారులతో తీసుకునేటువంటి పదార్థాల్లో కానీ, మాంసాహారులు తీసుకునే పదార్థాల్లో కూడా ఉన్నాయి. అయితే మా మాంసాహారులతో అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు శాకాహారం తీసుకోగలరు, మాంసాహారం తీసుకోగలరు. శాకాహారులు అయితే మాంసాహారం తీసుకోపోవచ్చు. ఇప్పుడు అందుకని సరిపోయినట్టు కొన్ని డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ ఉన్నాయి. ఉదాహరణకి ఇప్పుడు మీరు పసుపు అనుకోండి, పసుపు మాంసాహారులు కూడా మాంసాహారంలో వాడతారు కదా. అసలు గొప్ప పరిశోధన ఏమిటంటే, పసుపు భారతదేశంలో అంత ఎక్కువ వాడకడం వల్ల దానిలో ఉండే కర్కుమిన్ అని ఒక పదార్థం ఉంటుంది. అది పెద్ద యాంటీ ఆక్సిడెంట్. మెదడులో ఉండేటువంటి ఒక వ్యవస్థ ఉంటుంది, బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ అని. దాని లోపలికి వెళ్ళేటువంటి శక్తి ఉందట దానికి, పసుపుకి. కాబట్టి అసలు ఈ టైంలో ఏది మన కోవిడ్ టైంలో కూడా మాట వినుంటారు, పసుపుతో ఏదైనా పాలు తాగండి, దానివల్ల రోగ నిరోధక వ్యవస్థ పెరుగుతుంది, బ్రెయిన్ డ్యామేజ్ కాదని. ఇలాంటి ఈ వ్యాధులు రాకుండా ఏదైతే మనం చెప్పుకున్నటువంటి న్యూరో డిజనరేటివ్ డిజీజ్ అని అంటాం, అవి రాకుండా చాలా ఉపయోగకరంగా ఉంటుందట. అదే కాక ఒక కారణం ఆల్జిమర్స్ వ్యాధి అనేది పరిశోధనలో క్లియర్గా తెలిసిందంటే, అమెరికాలో ఉన్నటువంటి జనాభాకు చూసుకొని పర్సంటేజ్ తీసుకుంటే, భారతదేశంలో ఉన్నటువంటి 140 కోట్ల జనాభా తీసుకుంటే భారతదేశంలో ఈ ఏదైతే ఉందో ఆల్జిమర్స్ వ్యాధి తక్కువ అండి.
దీనికి కారణం ఏదో మనం మంచి వాళ్ళం అయిపోయింది కాదు, మనం వాడేటువంటి పసుపు వల్ల. ఇది ప్రపంచం అంతా, ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా గ్రహించింది. అంత ఉపయోగకరమైనది పసుపు. పసుపు అందుకని ఎంత విరివిగా వాడుతుంటే వాళ్ళలో ఈ ఇబ్బందులని రాకుండా ఉండడానికి లోను కాకుండా ఉంటుంది. ఇంకోటి మన రోజు మామూలుగా సాంబార్లో ఉన్న రసంలోని చేసేటువంటి పంకిన్, గుమ్మకాయలు ఉండేటువంటి కొన్ని సీడ్స్ నుంచి అన్ని లవణాలు, మినరల్స్ అనుకున్నాం మనం, చాలా పోషక పదార్థాలు, జింక్ అని, కాపర్ అని, మ్యాంగనీస్ అని, ఇవి ఏదైతే కణాల తాలూకా డెవలప్మెంట్, మెదడులో ఉండే కణాల డెవలప్మెంట్ కోసం ఉపయోగపడేవి. మనం అందరం వాడేటువంటి కాఫీ ఉండనే ఉన్నది. అందరూ అనుకుంటారు కాఫీ వల్ల ఇబ్బందా మంచా అని. రెండు మాటలు చెప్తాం కాఫీ గురించి. కాఫీలో ఉండేటువంటి కెఫీన్ అనేది పెద్ద యాంటీ ఆక్సిడెంట్ అండి. అది ఎట్లాగంటే మిమ్మల్ని స్టిమ్యులేట్ చేస్తుంది. ఒక్క కాఫీ తాగారంటే ఇంకా కొంతసేపు ఉత్తేజంగా ఉంటారు. దానికి శాస్త్రోక్తంగా కూడా ఎడినోసిన్, ఒక నిద్ర పుచ్చేటువంటి ఒక హార్మోన్ ఉంటుందట, దానిని ఇది అటాక్ చేస్తుంది. కాబట్టి కాఫీ తాలూకు ఎఫెక్ట్ సస్టైన్ అంత వరకు కూడా చాలా ఉల్లాసంగా ఉంటారు. అదే కాకుండా మెమరీ పెరగడానికి కూడా ఉపయోగపడుతుందట. ఎందుకంటే ఉత్తేజంగా ఉండడానికి పెరుగుతూ ఉంటుంది దాంట్లో. ఎందుకంటే కాఫీ వల్ల హ్యాపీ హార్మోన్స్ అని ఉంటాయి, డాపమిన్ అని, సిరటాన్ అని మెదడులో తయారవుతాయి. ఇట్లా కాఫీ కానీ మోతాదు, లిమిట్గా మోతాదులు, ఏదో 3 నుంచి 4 కప్పులు డైలీ తీసుకోవచ్చు. కానీ 3 నుంచి 4 కప్పులు కానీ ప్రతి సంవత్సరాలు కూడా, ఎక్కువ సంవత్సరాలు తీసుకోవడం అన్నది మంచిది కాదేమో. ఏదన్నా మితం అన్నది మంచిది. అలాగని రాత్రి మీరు పడుకునే ముందు కాఫీ తీసుకోవడం కొంతమందికి అలవాటు. దానివల్ల మీ నిద్రభంగం అవుతుంది. నిద్రభంగం అయితే మళ్ళీ మీకు ఏదైతే ఉందో దానివల్ల ఈ ఆల్జిమర్స్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ కూడా రావడానికి ఒక కారణం ఏదైతే ఉందో మనం చెప్పి ఒక్క బ్రెయిన్ డైట్ వల్ల కాదు, వ్యాయామం కానీ, నిద్ర కానీ, ఇంకా చాలా ఉన్నాయి. అవి కూడా ముఖ్యమే మెదడు తాలూకు ఆరోగ్యానికి. కానీ ఏ టైంలో తీసుకోవాలి, ఎంత మోతాదు తీసుకోవాలి అన్నది కూడా ఒక ముఖ్యమైన విషయం. అదే కాకుండా డార్క్ చాక్లెట్, దానిలో ఒక ఇది ఉంటుంది, ఫ్లావనాయిడ్స్ అని. అది అసలు ఎంత ఉపయోగకరం అన్నట్టు. దాంట్లో ఇప్పుడు వచ్చినటువంటి కొత్త పదానం ఏంటంటే బ్రెయిన్ గట్ యాక్సిస్ అని. అంటే దీనికి ఏది నమ్ముతారా, పొట్టలో ఉండేటువంటి ప్రేవులకి బ్రెయిన్కి కనెక్షన్ ఉందట. ఇప్పుడు ఈ డార్క్ చాక్లెట్ తీసుకునేటట్టయితే దాని మీద గట్టలో, దానికి పొట్ట లోపలికి వెళ్ళి దాన్ని స్టిమ్యులేట్ చేసి ఏదైతే ఉందో బ్రెయిన్ మీద ఉండేటువంటి దుష్పరిణామాలని ఎదుర్కొంటూ ఉంటుందట. కాబట్టి డార్క్ చాక్లెట్ కూడా ఉపయోగకరమైంది మామూలు చాక్లెట్ కన్నా. లాస్ట్లో ఇంకొకటి ఇప్పుడు కొత్తగా ఇప్పుడు మనం వాడుతున్నది ఏమిటంటే, మనం చెప్పుకున్నాం పంప్కిన్ సీడ్స్, ఇవి కాకుండా ఇంకా కొన్ని ఫ్రూట్స్ ఒకటి ఆరెంజే తీసుకోండి సింపుల్ గాను. అందులో ఉన్నటువంటి వైటమిన్ సి మెదడు లోపల ప్రతి కణానికి దాని ఉత్తేజంగా ఉండడానికి, డెవలప్మెంట్ కోసం, మెదడు గ్రోత్ కోసం చాలా ఉపయోగకరమైంది. అది ఒక్క ఆరెంజ్ తీసుకుంటే అంత వైటమిన్ సి వస్తుందట. మీరు విటమిన్ సి టాబ్లెట్ వేసుకోకర్లేదు. అలాగే మీ ఇంటి దగ్గర పెరట్లో దొరికే గోవా, జాంపండు, సింపుల్గా సరే. ఇంకా కానీ మీరు కొంచెం ఆర్థికంగా కానీ మీరు చేయగలిగితే కివీ ఫ్రూట్, టొమాటోస్ అండి. టొమాటో నిండా పుష్కలంగా వైటమిన్ సి ఉంది. ఇందాక చెప్పుకున్నటువంటి ఏదైతే పసుపు గురించి కూడా దాంట్లో ఉండేది, ఇంకా బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ నుంచి వెళ్ళడమే కాకుండా బ్రెయిన్ న్యూరోట్రాఫిక్ ఫ్యాక్టర్ అని ఒకటి ఉంటుంది. అంటే మెదడు లోపల కొత్త రకం కణాలు, మెదడు తాలూకా పరిణామం పెరగడానికి, మెదడు తాలూకా సైజు పెరగడానికి, కణాల తాలూకా డిస్ట్రక్షన్, ఇది నాశనం కాకుండా ఉపయోగపడడానికి ఉండేటువంటి పదార్థం కూడా ఉంది. కాబట్టి నా లిస్టులో ఫస్ట్ వాడడం రెగ్యులర్గా వెజిటేరియన్స్, శాకాహారులు, మాంసాహారులు పసుపు విరివిగా వాడండి. ఏ విధంగానైనా కూరల్లో కానీ పసుపు దేంతో పాలలో తీసుకోవడం కానీ. పంప్కిన్ సీడ్స్ అన్నది చాలా చీప్. అవి కాఫీ ఒక 2 కప్పులు 1-2 కప్పులు సేవించండి, దానివల్ల నష్టమైతే లేదు. సీడ్స్ ఎంత మోతాదులో తీసుకోవచ్చు? సీడ్స్ కూడా ఒక పరిణామం, దానికి ఇంత సైజ్ అంటే లిమిట్ అంటూ ఇంత ఇవ్వలేదు. కానీ అప్పుడప్పుడు దానిలో మీ భోజనంలో ఒక భాగంగా అది పెట్టుకుంటూ ఉండండి. అక్రోట్స్ అన్నది చాలా చాలా, అసలు దాంట్లో ఏంటంటే ఒక అక్రోట్ తీస్తే 1 ounce అక్రోట్లో ఆల్ఫా లినోలిక్ యాసిడ్స్ అన్ని విపరీతంగా ఉన్నాయి. కాబట్టి అది కూడా ఏదో దానికోసం సాల్మన్ ఫిష్ తినాల్సిన అవసరం లేదు వెజిటేరియన్స్, వరి అయిపోవడానికి లేదు, దానికి సరిపోయినంత ఉన్నాయి. కాబట్టి ఈ సింపుల్ ఇవన్నీ కూడా ముందు ఏంటంటే ఈ విరివిగా వాడేటట్టయితే మనం ఏదైతే ఉందో భారతదేశంలో ఈ ఆల్జమర్స్ వ్యాధి, పార్కిన్సన్ వ్యాధి, ఎలా న్యూరో డిజనరేటివ్ డిసీజ్ ఏవన్నీ ఉన్నాయో రాకుండా. ఎందుకంటే చూస్తుంటే కొంతమందికి ఆల్జమర్స్ వ్యాధి చాలా బాధాకరంగా అనిపిస్తుంది. మనిషి తన ఉనికినే మర్చిపోతాడు. వాకింగ్కి వెళ్తాడు, ఇంకొక వీధిలోకి వెళ్ళిపోతాడు, ఎవరో చూసుకొని రామారావు గారు ఎక్కడికి వచ్చారట తీసుకురావడం జరుగుతూ ఉంటుంది. ముందు నుంచి మిగతా జాగ్రత్తలు చాలా ఉన్నాయి. మనము ఒక్క బ్రెయిన్ డైట్, ఆహారం మీద దృష్టి ఈ రోజు ప్రోగ్రాంలో పెట్టాం.
మిగతా ఉంటే నిద్ర కానీ లేకపోతే అందరితో కలిసి ఉండడం కానీ నడక కానీ వ్యాయామం కానీ ఊబకాయం రాకుండా బీపీ షుగర్ ఉంటే కంట్రోల్ చేయడం కానీ ఇలా చాలా ఉన్నాయి. కానీ అవన్నీ ఎంత ముఖ్యమో ఈ ఆహారం కూడా మనం తీసుకునేటువంటి ఆహారం కూడా అంతే ముఖ్యం. కాబట్టి ఈరోజు బ్రెయిన్ డైట్ మీద మనం దానికి స్ట్రెస్ చేయడం జరుగుతూ ఉంది. మిగతా ఆహారాలాగే దీనికి కూడా ఆహారం ఒకటి ఉంది. ఇవన్నీ చెప్పుకున్నటువంటి ఆకుకూరలు కాయగూరలు బీన్స్ బ్రహ్మాండం అట బీన్స్ వల్ల. అదే కాకుండా ఈ మనం చెప్పినటువంటి చిరుధాన్యాలు మిల్లెట్స్ కానీ మిల్లెట్స్లో కూడా చాలా మంచి ఉపయోగకరంగా ఉన్నాయి. వాడకం చేసేటువంటి పసుపు, పంప్కిన్ సీడ్స్, తీసుకునే కాఫీ, ఆరెంజ్ కానీ లేకపోతే నాన్ వెజిటేరియన్స్ మనం చెప్పాం ఏదైతే చిన్న లేత ల్యాంబ్ గొర్రె మాంసం, కోడిగుడ్డు చాలా మంది వెజిటేరియన్స్ కూడా సేవిస్తున్నారు. కోడిగుడ్డు ఈ మధ్య కోడిగుడ్డు వెజిటేరియన్ అయిపోయింది. లాస్ట్లో అనుకున్న సాల్మన్ ఫిష్ కూడా ఉన్నాయి. కాబట్టి డైట్ అన్నది ఏదో స్పెషల్గా మనం ఎక్కడికి వెళ్ళి సంపాదించాల్సింది కాదు. మనం రోజు వాడుతున్నదే కొంచెం పద్ధతిలో వాడి మెదడుని మనం దోహదకారి పర్టికులర్గా చిన్నపిల్లల నుంచి కానీ ఇదే కానీ ఈ ఆహారం కానీ అలవాటు చేస్తే వాళ్ళు తర్వాత 60-70 సంవత్సరాలు వచ్చేసరికల్లా ఈ న్యూరోడోజనరేటివ్ డిజీజ్ రాకుండా బారిన పడకుండా ఉండడానికి దోహదకారి అవుతుంది. కాబట్టి బ్రెయిన్ డైట్ అనేది చాలా చాలా ముఖ్యం. ఏదైతే మనం ఇంకెన్నిసార్లు చెప్పుకున్నా కానీ భారతదేశం ఆర్థిక ప్రగతి టెక్నాలజీలో ఆల్రెడీ చాలా వేవ్స్ చేస్తున్నారు. అమెరికాలో అందరూ టాప్ టెక్నోక్రాట్స్ అందరూ మన వాళ్ళే. ఎందుకంటే భారతీయులు ముందు నుంచి కూడా భారతీయతలో ఉండేటువంటి ఈ తెలియకుండానే బ్రెయిన్ డైట్ మనం తీసుకోవడం వల్ల ఇప్పుడు ఎవరికి తెలుసు పసుపు వాడేటప్పుడు ఇంత ఉపయోగకరమని. ఇప్పుడు మామూలుగా వెస్ట్రన్ ఏదైతే ఉందో క్యూజిన్లో ఎక్కడ కూడా పసుపు వాడకం చాలా తక్కువ. కాబట్టి ఇంత ముఖ్యత మనం తెలియకుండానే ఆపాదించుకుంటున్నాం. అది మన దేశంలో రెడీ అవైలబుల్ ఉంది. ఈ మధ్యకాలంలో భారత ప్రధానమంత్రి నిజామాబాద్లో ఏది కమిషన్ ఒకటి పెట్టారు దానికోసం డెవలప్ చేయడానికి పసుపుని, నిజామాబాద్ ఆర్మూర్ ఆ ప్రాంతంలో. ఇవన్నీ కూడా భారత ప్రభుత్వం నుంచి కూడా చాలా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. మనం దాన్ని వాడుతూ ఉండాలి. అందరికీ మంచి జరగాలని మనం కోరుకుందాం. సార్ లాస్ట్లో నాది ఒక చిన్న డౌట్. జనరల్గా ఇంట్లో అంటే చెప్తుంటారు పెద్దవాళ్ళు, బెండకాయ తింటే బ్రెయిన్ షార్ప్గా పనిచేస్తుందిరా, బెండకాయ కూర ఎక్కువ పెట్టాలి పిల్లలకు అని చెప్పి. నిజంగా బెండకాయ వల్ల కొంత ఉపయోగకరం అది. అంటే ఇప్పుడు మనం ఏంటంటే ఇంకొక మాట, ఈ 3 చెప్పామంటే మిగతా వాళ్ళ ఉపయోగం లేదని కాదు. ఇందులో ఒక బ్రెయిన్ డైట్ దాంట్లో ఏంటంటే కొన్ని ఉపయోగకరమైన మనం చెప్పాము. అదే కాకుండా బీరకాయ ఇవన్నీ కూడా సింపుల్ అవన్నీ తీసుకుంటే, ముఖ్యంగా బెండకాయ చాలా కామన్గా వాడేది. రెగ్యులర్ గా చెప్తుంటారు కూడా సార్ ప్రతి ఇంట్లో వాడితే దాని వల్ల పెరుగుతుంది, మేధా సంపద పెరుగుతుందని. తప్పకుండా అది కూడా తీసుకోండి. మనం దానికి బెండకాయకి వ్యతిరేకం కానే కాదు. బెండకాయకి వ్యతిరేకం అని కాదు సార్, మీ మాటల ద్వారా వింటే ఇంకొంచెం అంటే నేను మామూలుగా చదివి సేకరించిన దాంట్లో ముఖ్యంగా ఈ దృష్టిలో ఏవైతే పోషక పదార్థాలు బ్రెయిన్ కోసం ఉపయోగకరమైనవో వాటిలో పుష్కలంగా ఉండే కొన్ని ఆహార పదార్థాలను మనం ఎంచుకున్నాం. మిగతా వాటిలో తక్కువ ఉన్నాయని కాదు. అయితే సమయాభావం వల్ల అన్నిటిని చెప్పలేము కాబట్టి వీటిని కొన్ని మనం చెప్పడం జరిగింది. నిజంగా అంటే బ్రెయిన్ డైట్ అనగానే దానికోసం ప్రత్యేకించి ఏం డైట్ ఉంటుందా అనే ఒక ఆలోచన అయితే ప్రతి ఒక్కరిలో ఉంది సార్. క్లియర్ అయిపోయింది సార్ మీ మాటల ద్వారా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం.